పెళ్ళంటే నూరేళ్ల పంట అంటుంటారు పెద్దలు. కానీ అది అందరికీ వర్తించదు. కొందరికి అది ఓ నరక యాతన, తీరని మనోవేదన. అలాంటి వేదనను గుండె నిండా నింపుకుంటూ కొంతమంది 100 వసంతాల వైవాహిక జీవితాన్ని ఆరంభంలోనే తుంచేసుకుంటే, కొంతమంది అలాంటి నరక యాతన నుంచి విముక్తి కోసం చావే శరణ్యమని ఆలోచన చేస్తుంటారు. పుట్టింటి వారికి తీరని శోకాన్ని మిగిల్చేసి వెళ్ళిపోతుంటారు. తాజాగా అటువంటి ఘటనే ఖమ్మం నగరంలో కూడా చోటు చేసుకుంది. ఖమ్మం నగరం సారథి నగర్కు చెందిన దొప్ప మౌనిక భర్త వేధింపులు తాళలేక బలవన్నానికి పాల్పడింది. సుమారు 10 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం నాతో మధ్యాహ్నపు మౌనిక కుటుంబ సభ్యులు నాతో ఉన్నారు. వారిని అడిగి వారి కుమార్తె యొక్క మరణానికి సంబంధించినటువంటి వివరాలు మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాల గ్రామానికి చెందినటువంటి మధ్యాహ్నపు సాయి తరుణ్తో మౌనికకు 2022లో వివాహం జరిగింది. తొలి ఏడాది సజావుగా సాగిన వారి కాపురం ఆ తర్వాత కలహాలతో పూర్తిగా ఒక అంతర్యుద్ధాన్ని తలపించింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు చేసినప్పటికీ సాయి తరుణ్లో ఎటువంటి మార్పు రాలేదు. తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. మౌనికను అనుమానిస్తూ తరచూ వేధింపులకు పాల్పడేవాడు సాయి తరుణ్. సాయి తరుణ్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు మౌనిక తల్లిదండ్రులు యత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. 2 ఏళ్ల కొడుకు లువిక్ ఉన్నప్పటికీ సాయి తరుణ్ అటు కొడుకును, మరోవైపు భార్య మౌనికను పట్టించుకోవడం మానేశాడు. గడిచిన 3 నెలల క్రితం ఖమ్మం నగరం సారథి నగర్లోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం మొదలుపెట్టిన సాయి తరుణ్ మళ్ళీ తమ జీవితంలో మంచి రోజులు వస్తాయని భావించారు. కానీ సాయి తరుణ్ అనుమానం పెనుభూతమై మౌనికను హింసించడం మొదలుపెట్టింది. మౌనిక తీవ్రమైనటువంటి చిత్రహింసలకు కూడా గురైంది. ఒకవైపు శారీరక వేధింపులు, మరోవైపు మానసిక వేధింపులు అధికమవడంతో ఈ నెల 16న తాగునీటిలోనే ఎలుకల మందు కలుపుకొని సేవించింది మౌనిక. 10 రోజులు చికిత్స ముందు తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం మౌనిక తల్లిదండ్రులు నాతో ఉన్నారు. వారు పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ ఘటనపై సాయి తరుణ్తో పాటు కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే తమ కుమార్తె బలవంతానికి పాల్పడిందంటూ ఫిర్యాదు చేశారు. మొదటగా మౌనిక తండ్రితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంతో అల్లారు ముద్దుగా కూతుర్ని పెంచారు, పెద్ద చేశారు. ఓ ఇంటి పెద్దకి ఇచ్చి పూర్తి స్థాయిలో పెద్దల సమక్షంలో వివాహం చేశారు. వాళ్ళ కాపురం అంతా కూడా సజావుగా సాగుతుందని ఎన్నో కళ్ళు కన్నారు. కానీ ఎట్టకేలకు ఈరోజు మౌనిక కన్ను మూసింది. అసలు ఏం జరిగింది? ఎంతకాలంగా వారి ఇరువురికి కలహాలు వాళ్ళ ఇరువురి మధ్య ఏర్పడ్డాయి? వాళ్ళు మంచిగానే ఉంటారండి. మంచిగా ఉండి ఈ మధ్యనే తీసుకొచ్చినప్పుడు కొద్దిగా గొడవలు పెట్టుకోవడం, చిన్న చిన్నవి అయ్యే గొడవలు, కానీ మంచి సర్దిద్దును మంచిగానే ఉంటుండ్రు. ఏమైందో మొన్న ఒకసారి వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్కలు ఇద్దరు వచ్చారు. వచ్చిన రోజు ఇక వచ్చిపోయారు. వాళ్ళు వచ్చిపోయిన కాంచి ఇక స్టార్టింగ్ అయినాయి. వాళ్ళ అక్కను వాళ్ళ ఇద్దరు అక్కలు వచ్చారు. ఇక వచ్చిన కాంచి మొత్తం స్టార్టింగ్. ఇక అదే గొడవలు ఫోన్లో అలాది గొడవలు, ఇంటికి పోవటం, ఆ పిల్లగాడు రావటం, మళ్ళీ రావటం, ఈ గొడవలు ఎక్కువైపోయినాయి. ఈ గొడవల వల్ల ఇక ఏందమ్మా అని నేను ఒకసారి మళ్ళీ ఆయన ఇంటికాడ పండుకుంటే ఏ రసనాలు అవుతానని ఒక గొబ్బు గుర్తి ఫోన్ చేసి చెప్తుంటే నేను అడిగిపోతే అడిగిపోయి చెప్పి ఏందమ్మా వీరిరువురి మధ్య, మౌనిక సాయి తరుణ్ మధ్య కలహాలకు కారణం ఏంటి? ఎవరు ఎవరిని వేధించేవారు? ఎందుకు వేధించేవారు? అనుమానం ఏమైనా మౌనికపై సాయి తరుణ్కు ఉందా? కేవలం శారీరక వేధింపులైనా, మానసిక వేధింపులు, ఇంకేమైనా ఇతర వేధింపులు ఉన్నాయి? ఆయనకు అనుమానం ఎక్కువ. ఆయనకి ఊరికే అమ్మ సీర కట్టుకున్నా ఇట్లా వచ్చినా కానీ కూడా ఆయన మంచిగా వేసుకోవాలంటాడు. అది అనుకుంటాడు ఊరికే ఇదే ఆయనకి. ఆ అమ్మాయి మంచిగా బండి పోయినా సీర కట్టుకున్నా వాడాడు ఆయన. చెప్పేది అప్పటికి ఎన్నిసార్లు చెప్పా, ఇట్లా ఏందయ్యా నువ్వు మారు, మంచిగా ఉండండి చెప్తూనే ఉన్నా. నేను ఆ రోజు కూడా మంచిగా ఉన్నానని చెప్పొచ్చి ఇద్దరిని డ్యూటీకి పోని చెప్పా. ఏమన్నా ఆయన డ్యూటీకి పోని చెప్పిన, గొడవ పెట్టుకుంటారు, డ్యూటీకి పోండి, ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని చెప్పినా కానీ వాళ్ళు అట్నే ఆయన పోయిండు. ఏమొచ్చి ఏమంటే తాగిందంట. నేను ఉరికిపోయి అప్పటికి వాళ్ళ అమ్మ ఇంటికాడ తాగి ఉరికిపోయి తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోయినా. హాస్పిటల్ నుంచి రైల్వే హమాలిగా పనిచేస్తున్న మీరు 4.5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చారు, 4 తులాల బంగారం ఇచ్చారు, 6 లక్షల నగదు ఇచ్చారు కట్నం కింద. సో ఇంత ఇచ్చినా ఎందుకు మీ కూతురు కాపురం సజావుగా సాగలేదు? అతనికి ఇంకా ఏమైనా ఆశించాడా? ఇంకా ఏమన్నా? ఆయన ఊగా ఇక ఇదే అనుమానం, ఇసుకాకులు, ఇదే అమ్మాయికి ఊగా అమ్మాయిని బాగా నశించి వదిలిపెట్టిండు. ఇక అమ్మాయి అప్పటికి తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఒకరోజు ఏడ పండుకోవటం, 2 రోజులు ఆడ పండుకోవటం, ఒకరోజు ఆ అమ్మాయిని రేత్రి అసలు మహా హింస. అసలు ఆ హింస నాతో చెప్పుకోలేక వాళ్ళ అమ్మ చెప్పేది, వాళ్ళ అమ్మాయిని నేనంటే ఏడ్చేది. ఆ హింసలు ఇక నేను భరించలేకపోయినా అసలు.
అహింసలు అసలు బాగా టార్చర్ పెట్టేదంట. బాత్రూంలో దొడ్లో పడటం కూడా అమ్మాయి ఏడ్చేదట. నాకేమో అమ్మాయి చెప్పేది. తల్లి చెప్తేనే నేను ఎందుకులే మాకు సరిదిద్దుకుందాం అన్నా కానీ వాడు వినిపించుకోవట్లేదు. అప్పటికి నేను వాడితోని అందాం అనుకుంటా కానీ ఆయన్ని ఏమి ఆ మగ పిల్లగాడితో నేనేమి అరే ఎట్లా అని కనీసం సాయి తరుణ్‌తో మాట్లాడకపోయినా వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడడం, చర్చించడం. చెప్పిండ్రు. మా ఉమా చెప్పింది. మా వాళ్ళందరూ చెప్పారు. ఇటు సంగతి ఇటు మార్చుకోవాలని చెప్పారు. వాళ్ళు చెప్పారు. స్కూల్ కాడికి పోతే వాళ్ళు కూడా చెప్పారు. మీ బాబు నువ్వు కొద్దిగా మార్చుకోవాలని చెప్పారు. ఆ స్కూల్‌లో మొత్తం బాగా చెప్పారు. ఆ స్కూల్‌లో ఈయన గురించి బాగా టీచర్లందరికీ బాగా పరిచయం. వాళ్ళకందరూ చెప్పింది ఆ టీచర్లు. మొన్న వచ్చి వాడికి అసలు వాడిని మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు. వాడికి చికాకు చేస్తుండు అని వాళ్ళు హాస్పిటల్ కాడికి వచ్చి మంచిగా మాట్లాడారు పాపం. ఇబ్బంది బాగా మీరు పెడుతున్నారు. చెప్పండమ్మా, ఏ విషయాన్నైనా తల్లితోనే చెప్పుకుంటారు పిల్లలు. సో, మౌనిక బ్రతికున్న సమయంలో మీకు ఏ విషయాలని చెప్పింది? అసలు సాయి తరుణ్ ఎటువంటి వేధింపులకు తనను పాల్పడేవాడని మౌనిక మీతో చెప్పింది? అబ్బాయికి అనుమానం ఎక్కువ సార్. ఏదనంటే మీ అమ్మ కావాలా నీకు, నేనొద్దా? ఎక్కువ అమ్మ కాడనే ఉంటావు. మీ అమ్మతోటి మాట్లాడొద్దు. మీ అమ్మ దగ్గరికెళ్ళొద్దు. మీ అమ్మతోటి అసలు ఉండొద్దు. ఆ పిల్లగాడిని ఆడికి తీసుకొనొచ్చి ఉండు అని బాగా వేధింపులిగ. ఆ అబ్బాయిని తీసుకొని పోతే అబ్బాయితోటి మంచిగున్నీయకపోయేది. కనీసం తల్లి దగ్గరకు పోనీయపోయేది. అట్లా అని ఈడ తీసుకొచ్చి ఉంచితే నుంచి తీసుకురమ్మని గొడవ చేసేది. సర్లే అని తీసుకొని వెళ్తేనేమో అబ్బాయిని మంచిగా పట్టించుకోపోయేది. అట్లా అని నా మధ్యలో నా పిల్లగాడు ఆగం కావడం ఎందుకని ఇక్కడనే ఉంచుకొని మేము అబ్బాయికి అన్నీ మేమే చూసుకునేది. ఆ అబ్బాయి దగ్గర ఈ అమ్మాయి ఉందన్నా కూడా ఆ అబ్బాయి ఏమైనా తేవడం కానీ, పెట్టడం కానీ, ఏమైనా కొనియడం కానీ ఏదైనా చేయకపోయేది. ఇవన్నీ సాధారణంగా ఏ ఇంట్లో అయినా ఉండేటువంటి సమస్యలే. కానీ మౌనికను సాయి తరుణ్ ఎటువంటి వేధింపులకు గురి చేశాడు? ఎక్కువ ఇక శారీరకంగా హింసించేవాడు సార్. ఇక చెప్పుకొని ఏడ్చేది. నేను ఉండలేవనమ్మా, నేను అతనితోటి ఉండలేవని, నాకు భరించలేకపోతున్నా అని చెప్పి ఏడ్చేది. ఇంకా 2, 3 సార్లు నేను కూడా అరిసిన. ఏం సాయి అట్టుంటున్నావు అంటే అట్టు ఉండకూడదు, తట్టుకోలేకపోతుందంట, మంచిగా ఉండండి. పోయే పెళ్ళైన కానించి దానికి ఇదే చికాకు, ఇదే గోల అని చెప్పినా కూడా అబ్బాయి మా మాట వినిపించుకోకుండా ఇక అబ్బాయి అన్ని వీడియోలు చేయటం, అబ్బాయి బయటికి వెళ్ళే ముందు రికార్డులు ఆన్ చేసి పెట్టి వెళ్ళటం, అలాంటి పనులు చేసేది ఆ అబ్బాయి.